వెల్కమ్ టు టీవీ24 న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మంచి ఆరోగ్యానికి నోటి పరిశుభ్రత ముఖ్యమన్న నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ. నంద్యాల లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా అంటున్న బేస్తా వెంకటరమణ. నంద్యాల జిల్లా కేంద్రంలోని ఆంజనేయ స్వామి కోదండ రామాలయంలో దేవస్థానం హుండీ లెక్కింపు, భారీగా పెరిగిన స్వామివారి ఆదాయం. కాంగ్రెస్లో చేరిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జయ మురళీకృష్ణ. గ్రామాలను పట్టణాలను అభివృద్ధి చేయడంలో వైసీపీ విఫలమైందన్న టీడీపీ నేతలు ఫరూక్, తాతిరెడ్డి తులసిరెడ్డి. పద్మావతి నగర్లో వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాలలో టీడీపీకి భారీ షాక్, వైసీపీలో చేరిన యువత ఆహ్వానించిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయాల లెక్కిపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీ ఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు విహెచ్ వెంగల్ రెడ్డి. నంద్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా దివంగత నటుడు శోభన్ బాబు వర్ధంతి సందర్భంగా చీరలు పంపిణీ చేసిన శోభన్ బాబు అభిమాన సంఘం నాయకులు. బేతంచెరులో కోయలగుండ్ల కోఆపరేటివ్ బ్యాంక్ ప్రారంభంలో భాగంగా సీఈఓ కృష్ణమూర్తి. నోటి ఆరోగ్యాన్ని సంరక్షించడం మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని తెలిపారు నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ. బుధవారం నేషనల్ ఓరల్ హెల్త్ డే సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. చిన్నారులు, పెద్దలు తప్పనిసరిగా రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవడం, నోటిని శుభ్రం చేసుకోవాలన్నారు. నోటి శుభ్రతకు ఉపయోగించే బ్రష్ గట్టిగా లేకుండా మెత్తగా ఉండాలని ఆయన సూచించారు. పొగాకు, గుట్కా, పాన్ మసాలా వంటి పదార్థాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని, అలాగే తీపి పదార్థాలు తిన్న ప్రతిసారి నోటిని బ్రష్ ద్వారా చేసుకోవడం ద్వారా మంచిదన్నారు. అవసరమైతే మౌత్ వాష్ ఉపయోగించాలని డాక్టర్ వెంకటరమణ కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సత్వర చికిత్సా కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కాంతారావు మాట్లాడుతూ చిన్నారుల నోటి పరిశుభ్రత భద్రత తల్లిదండ్రులు చూసుకోవాలన్నారు. ఉప్పు, బొగ్గు వంటి పదార్థాలతో నోటిని శుభ్రం చేయడం మంచిది కాదన్నారు ఆయన. ప్రతి 2 నెలలకు ఒకసారి టూత్ బ్రష్ మార్చాలని సూచించారు. అలాగే ప్రతి 6 నెలలకు ఒకసారి దంత వైద్యులను సంప్రదించాలని కోరారు. అలాగే కూల్ డ్రింక్ వినియోగం కూడా తగ్గించాలని డాక్టర్ కాంతారావు కోరారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో తాను నంద్యాల లోక్సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు తెలిపారు బేస్తా సామాజిక వర్గ నాయకులు బేస్తా వెంకటరమణయ్య. బుధవారం నంద్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాలను మాట్లాడుతూ రాయలసీమ వ్యాప్తంగా బేస్తా సామాజిక వర్గ జనాభా సుమారుగా 13 లక్షల పైగా ఉందని చెప్పారు. ఈ ఎన్నికల్లో తమకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలకు విన్నవించిన ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని తమ బేస్తా సామాజిక వర్గానికి సంబంధించి 1,20,000 ఓట్లు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న ఏ రాజకీయ పార్టీ బేస్తలకు న్యాయం చేయలేకపోయిందన్నారు. అందుకే రానున్న ఎన్నికల్లో నంద్యాల లోక్సభ స్థానం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినట్టు అని తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా తనకు సహకరించాలని కోరారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్న వెంకటరమణ. నంద్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ ఆంజనేయ కోదండ స్వామి ఆలయంలో హుండీ లెక్కించారు. బుధవారం జరిగిన ఓ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారి శశికుమార్, దేవస్థానం చైర్మన్ చిన్న వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఏడాది హుండీ లెక్కించగా సుమారు 5,53,906 రూపాయల ఆదాయం వచ్చిందని దేవస్థానం అధికారులు తెలిపారు. ఇది గత ఏడాది కంటే 13,000 రూపాయలు ఎక్కువ అని తెలిపారు. దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్తలు నల్లబోతుల విజయలక్ష్మి, చిన్న మాతంగి జిమ్మేశ్వరి, లక్ష్మీదేవి, దేవస్థానం ప్రధాన అర్చకులు సుబ్బయ్య, బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులు, మహిళా మండలి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నూలు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరే విధంగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ ఏపీ పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నేపథ్య పరిస్థితుల్లో తప్పనిసరిగా పార్టీలో చేరాల్సి వచ్చిందన్నారు. ఇటీవల షర్మిలను కలిసిన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన మురళీకృష్ణను పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల పార్టీ కండు వేసి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో మరికొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్టుగా విశ్వసనీయ సమాచారం. గ్రామాలను పట్టణాలను అభివృద్ధి చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అభివృద్ధి అంటే వైసీపీకి గిట్టదని మాజీ మంత్రి
నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి విమర్శించారు. నంద్యాల మండలం బాపూజీ నగర్ గ్రామంలో జరిగినటువంటి కార్యక్రమంలో శంఖరావం కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి ఫారూక్ మాట్లాడుతూ బాపూజీ నగర్లో గతంలో తెలుగుదేశం హయాంలో అభివృద్ధి చేసిన రోడ్లు, డ్రైనేజీ, వాటర్ ట్యాంక్, వీధి దీపాలు తప్ప వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత చేసింది ఏమీ లేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసి సీఎంగా చంద్రబాబు నాయుడు, నంద్యాల ఎమ్మెల్యేగా ఎన్ఎండి ఫారూక్ను గెలిపించాలని కోరారు తాతిరెడ్డి తులసిరెడ్డి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో కొత్తగా ఏర్పడిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. మాజీ మంత్రి, టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫారూక్, అలాగే టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ చూరి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలకు సంబంధించిన తాగునీటి సమస్యలు లేకుండా ఉండడం కోసం ఈ యొక్క వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశామన్నారు. అలాగే వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడంలో స్వయం ఉపాధికి సంబంధించిన యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్, అలాగే పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి, మధ్యతరగతి పరిశ్రమలకు సంబంధించిన విషయంలో కూడా బ్యాంకుల ద్వారా లోన్లు ఇవ్వడానికి తాను సహకరిస్తానని తెలిపారు మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్. తెలుగువారి అందాల నటుడు శోభన్ బాబు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాసి ఘనంగా నివాళులర్పించారు. నంద్యాల జిల్లా కేంద్రంలో ఏర్పడిన ప్రత్యేక కార్యక్రమంలో శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షుడు, కార్యదర్శి దాసరి చింతలయ్య ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి చింతల మోహన్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో 15 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు దాసరి చింతలయ్య. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో దాసరి చింతలయ్య మోహన్ రావు మాట్లాడుతూ శోభన్ బాబు ఆంధ్రుల అందాల నటుడే కాకుండా అనేక చిత్రాల ద్వారా తెలుగు ప్రజల మరో నిలిచిపోయినారు. ఆయన చనిపోయినప్పటికీ ఇప్పటికీ ఆయన నటన, ఆయన యొక్క అందమైన మోము ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయినారు. అందుకే ఆంధ్ర ప్రజలు, ముఖ్యంగా తెలుగువారి ప్రజల్లో అందాల నటుడు ఎవరనంటే శోభన్ బాబు పేరు గుర్తొస్తుందన్నారు. అందుకే ఆయన సేవలో గుర్తుగా వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, జయంతి కానీ వర్ధంతి కానీ ఏది జరిగినా శోభన్ బాబును మాత్రం తాము మర్చిపోలేమన్నారు దాసరి చింతలయ్య. ఈరోజు మా ఆంధ్రుల అందాల నటభూషణ శోభన్ బాబు గారి 16వ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానమైనటువంటి మేమందరం కలిసి పూర్తభక్తిగా మా శక్తి మేరకు ఆయన అభిమానించే మహిళలు వారికి ఈ వార్డు కౌన్సిలర్ అయినటువంటి జయప్రకాష్ నారాయణ, అలాగే మా చింతల మోహన్ రావు గారు, మా ప్రెసిడెంట్ అన్నయ్య గారు అందరి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. శోభన్ బాబు గారు జీవించినప్పుడు మాకు కొన్ని మాటలు చెప్పేవాడు. భారతదేశ అందాల నటుడు శోభన్ బాబు గారి 16వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నంద్యాల పట్టణంలో వారి జ్ఞాపకార్థం విధంగా ఘనంగా జరపడం జరిగింది. వారి అభిమాన మహిళలకు కూడా చీరల పంపకం కూడా చేయడం చాలా సంతోషకరమైన విషయం. త్వరలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి భారీ షాక్ ఇచ్చింది అధికార పార్టీ. మరి అధికార పార్టీలో చేరారు టీడీపీ నాయకులు. నంద్యాల పట్టణంలోని పలు వార్డులకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అలాగే పొన్నాపురం కాలనీ నుంచి శ్రీరాముల ఆధ్వర్యంలో స్థానిక నేతలు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిని కలిసి వారు పార్టీలో చేరుతుంటూ ప్రకటించారు. మరి స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్న వారిని పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువ వేసి వారిని ఆహ్వానించారు శిల్పా మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి తాము అండగా ఉంటామని, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీని గెలిపించాలని, వైసీపీ గెలిపించి సీఎం జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. అలాగే త్వరలో జరుగుతున్న ఎన్నికల్లో శిల్పా రవిచంద్ర కిషోర్ని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కావున సాధారణ మరియు అసెంబ్లీ ఎన్నికల పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు చేసే వ్యయంపై లెక్కింపు అక్రమంగా ఉండాలని జాగ్రత్తగా లెక్కింపు చేసేందుకు సహాయ లెక్కింపు అధికారులు, వీడియో సర్వేలు టీంలు, వీడియో వ్యూయింగ్ టీంలు పూర్తి స్థాయిలో శిక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. బుధవారం కలెక్టర్లను కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగినటువంటి కార్యక్రమంలో రాజకీయ పార్టీలు పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితిపై ఆయన ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల వ్యయ నోడల్ అధికారి వెంకట సుబ్బయ్య, ఏఎస్పీ ప్రవీణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తమ ఎన్నికల ప్రచారానికి ఎన్నికల సంఘం సూచించిన మేరకే ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఈ మేర ఖర్చు చేసే వ్యయాన్ని లెక్కగట్టి ప్రతిరోజు నివేదికలు ఇవ్వాలని కోరారు. బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాలు, ఆహార పదార్థాల ఖర్చుతో సహా లెక్కించాలన్నారు. సి విజిల్ యాప్ ఎలక్షన్
సీజన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికల్లో మద్యం, డబ్బు, ఇతర వస్తువులు రవాణాపై ప్రత్యేక దృష్టి సారించారు. 10 లక్షలకు మించి లావాదేవీలు జరిగితే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు తెలియజేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమాలు, మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ద్వారా అడ్వర్టైజ్మెంట్, పెయిడ్ న్యూస్కు సంబంధించిన వాటిని కూడా లెక్క కట్టి అభ్యర్థుల ఖాతాలో నమోదు చేయాలన్నారు జిల్లా కలెక్టర్. ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక పెన్షన్ల సమస్యలను తక్షణం అన్నింటినీ పరిష్కరించాలని కర్నూలు జిల్లా అధ్యక్షుడు విసిహెచ్ వెంగళరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ డిఏలు మంజూరు చేసేందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సిప్, సిపిఎస్ను రద్దు చేయాలని, ఐఆర్ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. తాలూకా అధ్యక్షులు మణిశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎన్జిఓ కార్యాలయం జరిగిన ఈ కార్యక్రమంలో నంద్యాల రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికైన దస్తగిరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై ఉద్యోగులకు ఎలాంటి వ్యతిరేకత లేదని, అలాగే కేవలం సమస్యల సాధనకై పోరాటం చేస్తున్నామన్నారు. అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎన్నికైన దస్తగిరి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందన్నారు. ఉద్యోగులు కేవలం తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తామని, కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులేషన్ ప్రభుత్వం చేసిన కృతి తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ కార్యదర్శి హుస్సేన్ రెడ్డి, అల్లగడ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నాగార్జునరెడ్డి, శివరామలింగారెడ్డి, పెన్షనర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శివన్ నాగిరెడ్డి, కార్యదర్శి ప్రసాద్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వము 94 నుంచి కూడా 5 సంవత్సరాలు ఉద్యోగస్తులను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ వస్తుంది. ఎందుకంటే 94 నుంచి 19 నుంచి కూడా కోవిడ్ వచ్చింది. 2 సంవత్సరాలు ఉద్యోగస్తులందరూ కూడా త్యాగాలు చేశారు, జీతాలు కూడా త్యాగాలు చేశారు. కానీ మీరు అది గుర్తుపెట్టుకోకుండా ఉద్యోగస్తులకు రావాల్సిన రాయితీలు ఏదైతే ఉన్నాయో అవి మీ ఐఏఎస్ల మాటలు విని ఉద్యోగస్తులకు నెరవేర్చకుండా ఇబ్బందులకు గురి చేశారు. కానీ ఈ 14/2/2024లో చేసిన ధర్నా ముఖ్యంగా మీరు మాకు అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. అగ్రిమెంట్లో మాత్రము కొన్ని డిఏలు మాత్రము మహిళా ఉద్యోగస్తులకు ఇచ్చారు. అదేవిధంగా పెన్షన్ రావాల్సిన కాంటం పింఛన్ కానీ ఐఆర్ను ప్రకటించే ఉద్యోగస్తులను చాలా సంతోషించేవారు. నంద్యాల తాలూకా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ తాలూకా కార్యవర్గ సమావేశం జరిగింది. మరి ఈరోజు కొత్తగా ఎన్నికైన రాష్ట్ర సహాధ్యక్షుడు కామ్రేడ్ దస్తగిరెడ్డి గారి కూడా నంద్యాల తాలూకా అధ్యక్ష కార్యదర్శులు వారి కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఉద్యోగోపాధ్యాయ కార్మికులు, పెన్షనర్లు సన్మానించడం జరిగింది. నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కోయలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంకును సీఈఓ కృష్ణమూర్తి బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. బేతంచెర్ల పట్టణంలోని సత్రం సమీపంలో కోయలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంకును నూతన బ్యాంక్ కార్యాలయంలో పారిశ్రామికవేత్త, ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు గుండా గోపాల్, మోహన్ రావు, జగన్ మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోయలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంకులో అన్ని రకాల బ్యాంకు సేవలు అందిస్తామని, ఖాతాదారులు తమ సేవలను వినియోగించుకోవాలని కోరారు బ్యాంకు సీఈఓ కృష్ణమూర్తి. ట్యాక్స్తో ధీటుగా కోఆపరేటివ్ బ్యాంక్ పెట్టినప్పుడు ఆయన విశ్వసించింది ఏంటంటే ఫస్ట్ నమ్మకం క్రియేట్ చేశాడు. ఫస్ట్ ఫాస్ట్నెస్, స్మైల్. మీకు ఏ బ్యాంకు పోయినా మీకు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మీరు ఒక్కసారి అకౌంట్ ఓపెన్ చేస్తే మా మేనేజర్ కానీ, ట్రస్టీ కానీ, ఆఫీసర్ కానీ మీకు ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి సర్వీస్ ఇచ్చి ఫాస్ట్గా పంపించగలం. స్మైల్, ట్రస్ట్, టెక్నాలజీ, ఫాస్ట్నెస్, సర్వీస్, ఈ 5 ఫ్యాక్టర్లలో మేము ముందు ఉంటాం. ఈ 3